ఇన్‌స్టాలో రోజుకో క్లాతింగ్ బ్రాండ్ పుడుతుంది. అవన్నీ సక్సెస్ అవుతున్నాయా? ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. మరి కొత్త బ్రాండ్ పరిస్థితి ఏంటి? ఇన్ని బ్రాండ్స్‌కి సరిపడా ఇండియన్ మార్కెట్ ఉందా? 2025లో యాస్ ఎ బిగినర్‌గా ఒక కొత్త బ్రాండ్ స్టార్ట్ చేయొచ్చా? హాయ్ గైస్, ఈ క్వెషన్స్ అన్నిటికి మనమైతే ఆన్సర్ డిస్కస్ చేసుకుందాము. అసలు ఇండియన్ మార్కెట్ రేంజ్ ఏంది? అది జనరేట్ చేసే నెంబర్స్ ఏంది? వచ్చే సంవత్సరాలలో దాని పరిస్థితి ఏంది? ఇవన్నీ డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందైతే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. నేనైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతా. అకార్డింగ్ టు స్టాట్స్ అండ్ రిపోర్ట్స్, ఇండియన్ టీ-షర్ట్ మార్కెట్ 2025లో అయితే 23,000 క్రోర్స్. వచ్చే సంవత్సరానికి ఇంకో 10% పెరగవచ్చు. బై ద ఇయర్ 2027 వరకు అది 60,000 అవుతుంది. అంటే ట్రిపుల్. అంటే ఖచ్చితంగా మార్కెట్ అయితే ఉంది. దీనికి తోడు కస్టమ్ టీ-షర్ట్స్ మార్కెట్ అయితే 1,400 క్రోర్స్ ఉంది 2025లో. 2033 వరకు అది 3,500 క్రోర్స్‌కి వెళ్ళవచ్చు. మార్కెట్ అయితే ఖచ్చితంగా ఉంది, అందులో నో డౌట్. ప్లస్ మన ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ. క్యాజువల్ వేర్‌కి చాలా డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళని రిప్రజెంట్ చేసేలాగా, వాళ్ళ ఐడియాలజీకి దగ్గరగా మనం టీ షర్ట్స్ తీసుకురాగలిగితే చాలా డిమాండ్ ఉంటది. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటంటే, ఈ మార్కెట్‌లో నువ్వు ఎంత వాటా సంపాదించగలుగుతావు? ఫర్ ఎగ్జాంపుల్ 1% అనుకున్నా కూడా 23,000లో 230 క్రోర్స్. లేదు 0.1% అనుకున్నా కూడా 23 క్రోర్స్. ఒక స్టార్టింగ్ బ్రాండ్‌కి 23 క్రోర్స్ అనేది హ్యూజ్ అమౌంట్. అంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంది. ఇదంతా వింటే చాలా బాగా అనిపిస్తది, కానీ చేయడానికి చాలా కష్టమైతది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా చూసి చేసే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ అనుకుంటారు. ఎందుకంటే టీ షర్ట్ తయారు చేసినమా, లోగో తయారు చేసినామా, వెబ్‌సైట్ తయారు చేసినామా, బ్రాండ్ బిల్డింగ్ అయిందా అంతే. కానీ నీ బ్రాండ్ ఎంత ఈజీగా బిల్డ్ అవుతుందో అంత ఈజీగా పడిపోతది. ఎప్పుడైనా బ్రాండ్‌ని మనం దగ్గరగా రియాలిటీగా అబ్జర్వ్ చేయాలి. రియాలిటీలో ముఖ్యంగా 3 విషయాలుంటాయి. ఒకటి కాంపిటీషన్, రెండోది మార్జిన్, మూడోది డిఫరెన్షియేషన్. కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటే మార్కెట్‌లో హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఒకవైపు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బ్రాండ్స్ మరోవైపు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఉండనే ఉన్నాయి. మింత్రా, మీషో, నైకా, అమెజాన్. అది గాక స్ట్రీట్‌కి ఒక క్లాతింగ్ స్టోర్ కూడా ఉంది ఆఫ్‌లైన్‌లో. మరి ఇంత కాంపిటీషన్ తట్టుకొని నువ్వు స్టాండర్డ్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు యూనిక్‌నెస్ మెయింటైన్ చేయాలి. బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. ఎంత చేసినా కూడా బీభత్సమైన పబ్లిసిటీ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ కాంపిటీషన్‌లో స్టాండ్ ఔట్ కాగలుగుతాం. ఇంకొకటి మార్జిన్స్. మార్జిన్స్ అనేది ఒక బ్రాండ్‌కి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక థిన్ లైన్ ఉంటది మార్జిన్‌లో. ఎక్కువ పెడితేనేమో ప్రైస్ ఎక్కువైపోతది. తక్కువ పెడితే మనం సస్టైన్ కాలేము. అలాంటప్పుడు మార్జిన్ ఎలా పెట్టాలి? మార్జిన్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? మార్జిన్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ అయితే ప్రింట్, టీ షర్టు, ఫ్యాబ్రిక్, రిటర్న్స్, యాడ్స్ ఇవన్నీ కూడా మార్జిన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో మార్జిన్ మీద ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి మనకి ఎంతైతే సస్టైన్ అవుతున్నాము, ఎంతైతే కస్టమర్‌కి అఫోర్డబుల్ ఉంటదో ఆ మార్జిన్ పెట్టుకొని చేయాలి. లో మార్జిన్‌లో చేసినా కూడా మనకి ఇన్వెంటరీ, రిటర్న్స్ అనే హ్యూజ్ రిస్క్ ఉంటది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? టీ షర్ట్స్, హుడీస్, స్వెట్ షర్ట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి చూడ్డానికి. మరి డిఫరెన్స్ ఎట్లా కనిపిస్తది? డిఫరెన్స్ నీ డిజైన్‌తోని కనిపిస్తది, నీ ఐడియాతోని కనిపిస్తది. ఆ యూనిక్‌నెస్ నువ్వు తీసుకురాగలగాలి. ఎవరు టచ్ చేయని టాపిక్స్ కూడా టచ్ చేయాలి. లైక్ లోకల్ లాంగ్వేజెస్, రీజనల్, కల్చరల్ టీ షర్ట్స్ తీసుకొని రావాలి. అప్పుడు నీ బ్రాండ్‌కి ఒక డిఫరెన్షియేషన్ వస్తది. ముఖ్యంగా యూత్‌ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియాలజీని రిప్రజెంట్ చేయాలి. వాళ్ళ ఐడియాలకి తగ్గట్టుగా మనం డిజైన్ చేయగలిగితే హ్యూజ్ డిమాండ్ ఉంటది. అలా కాదు, నేనేదో కాపీ కొడతాను, వీళ్ళ రీల్ బాగా పోయింది, వాళ్ళ టీ షర్ట్ బాగా సేల్ అవుతుందని కాపీ కొడితే నువ్వు ఒక టీ షర్ట్ కూడా అమ్మలేవు. మరి మనం స్టార్ట్ చేయొచ్చా? ఆపర్చునిటీ ఉందా? అనే భయాలు మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ రేంజ్ అనేది నేను పైన చెప్పిన విషయాలన్నింటికంటే పెద్దది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంటది. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే, నీ ప్రొడక్ట్ మంచిగుంటే నీకు ఒక వెబ్‌సైట్ గానీ, ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ కూడా అవసరమే లేదు. ఎందుకు అనంటే, నీ ప్రొడక్ట్ మంచిగుంటే నువ్వు పోస్ట్ చేయొచ్చు. ఇన్‌స్టాలో పోస్ట్ చేయొచ్చు, రీల్ చేయొచ్చు. ఆ ప్రొడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ గనుక నువ్వు ప్రాపర్‌గా జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే చాలు, ప్రొడక్ట్ బూమ్. లేదు నాకు ఇన్‌స్టాంట్‌గా సేల్స్ కావాలంటే ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఉండనే ఉన్నాయి. మింత్రాలో, మీషోలో, అమెజాన్‌లో నువ్వు అమ్మొచ్చు. కాకపోతే నీ బ్రాండ్ బిల్డింగ్ అనేది లేట్ అయితది. కానీ నీకు సేల్స్ ఉంటాయి. నీకు బ్రాండ్ బిల్డింగ్ కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఓన్‌గా వెబ్‌సైటు లేకపోతే నీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తోని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటది. నౌఎడేస్ పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ కస్టమైజేషన్. వాళ్ళకి వాళ్ళ యూనిక్‌నెస్ కావాలి. వాళ్ళ ఐడియాస్ రిప్రజెంట్ చేయాలి. వాళ్ళ లోకల్ కల్చర్ కావాలి. ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉండబోతుంది. అండ్ మనం కూడా అలాంటి వాటికి టార్గెట్ చేసుకొని పని చేయాల్సి ఉంటది. మరీ ముఖ్యంగా పెద్ద బ్రాండ్ ఇగ్నోర్ చేస్తున్న టాపిక్స్‌ని టచ్ చేయాలి. కల్చరల్ బేస్డ్ టీ షర్ట్స్ చాలా తీసుకురావాలి. ఎవరి కల్చర్ తగ్గట్టుకి వాళ్ళకి ఏరియా వైస్ టీ షర్ట్స్ తీసుకురావాలి. ఇంకా టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్‌లో కూడా మార్కెట్ చాలా పెరుగుతుంది. వాళ్ళని కాన్సంట్రేట్ చేసినా కూడా చాలా బిజినెస్ ఉంటది. కామన్‌గా కొత్త బ్రాండ్ చేసే మిస్టేక్స్ ఏంటంటే,
టార్గెట్ ఆడియన్స్ క్లియర్‌గా సెలెక్ట్ చేసుకోలేకపోవడం. టార్గెట్ ఆడియన్స్ క్లియర్‌గా సెలెక్ట్ చేసుకోకపోవడం అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి అమ్మదలుచుకున్నావు? నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ ఎవరు? టీనేజర్సా? టీనేజర్స్ అయితే గర్ల్సా? బాయ్సా? లేదా మెన్నా? వుమెనా? లేకపోతే నువ్వు స్ట్రీట్ వేర్ కేటగిరీ అమ్ముతావా? రైడర్స్‌కి అమ్ముతావా? ఫిట్‌నెస్ గురించి అమ్ముతావా? మోటివేషనల్ కొటేషన్స్ అమ్ముతావా? ఇది క్లియర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను అందరికి అమ్ముతానంటే నువ్వు చివరికి ఒక్కరికి కూడా అమ్మలేవు. ఇంకో విషయం ఏంటంటే పూర్ క్వాలిటీ. కస్టమర్ మనకన్నా షార్ప్‌గా, స్మార్ట్‌గా ఉంటాడు. ఎందుకంటే కస్టమర్‌కి ప్రింట్ గురించి తెలవదు, ఫ్యాబ్రిక్ గురించి తెలవదు అనేది మన మూర్ఖత్వం అయితది. కస్టమర్‌ని ఎప్పుడు గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. ఒక కస్టమర్ నెగెటివ్ రివ్యూ చాలు మన బ్రాండ్ డౌన్‌ఫాల్ కావడానికి. ఓన్లీ పెయిడ్ ప్రమోషన్స్ మీద డిపెండ్ అవ్వడం కూడా చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇవాళ రేపున్న కాంపిటీషన్‌కి కన్వర్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఆర్గానిక్‌గా నువ్వు నీ బ్రాండ్ స్టోర్‌ని కస్టమర్ దగ్గర తీసుకుపోగలగాలి. యూజీసీ కంటెంట్ జనరేట్ చేయగలగాలి. కస్టమర్ టెస్టిమోనియల్స్, కస్టమర్ రివ్యూస్ తీసుకొని నువ్వు వాటిని యాడ్ చేసి వాటిని మార్కెట్లోకి తీసుకుపోగలగాలి. అలా ఆర్గానిక్‌గా కూడా నీకు వచ్చినప్పుడు బ్రాండ్ అనేది నిలబడుతుంది. కాస్ట్ కంట్రోల్. చాలా కొత్త బ్రాండ్ చేసే మిస్టేక్ ఏంటంటే కాస్ట్ దగ్గర కంట్రోల్ లేకపోవడం. వాళ్ళు ఒక రూపాయి తక్కువ వస్తుందని మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఎంతైనా పర్లేదు తీసుకుంటారు. కాదు, ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు, తక్కువ క్వాంటిటీ తెచ్చుకొని రొటేట్ చేయాలి. నీకు ఎప్పుడైతే స్టాక్ త్వరగా అమ్ముడుపోతుందో అప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా లాభపడతావు. నీకు ఎంత స్టాక్ ఉన్నా, ఎంత తక్కువకి వచ్చినా కూడా నువ్వు అది అమ్మలేనప్పుడు అది నీకు లాస్ కిందనే అయిపోతుంది. ఇన్‌కన్సిస్టెంట్ బ్రాండింగ్. ఇన్‌కన్సిస్టెంట్ బ్రాండింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు టార్గెట్ ఆడియన్స్ ఎవరో సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి దగ్గర డిజైన్ చేసినప్పుడు ప్రతిసారి ఆ అండర్‌లైనింగ్‌గా వాళ్ళ టార్గెట్ ఆడియన్స్‌నే దృష్టిలో పెట్టుకొని ఉండాలి. నీకు చేసే ప్రతి పోస్టర్ అయినా, రీల్ అయినా, వీడియో అయినా ఏదైనా కూడా ఆ టార్గెట్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలాగా చేయాలి. ఒకసారి స్ట్రీట్ వేర్ చేస్తా, ఒకసారి మోటివేషనల్ కొటేషన్ చేస్తా అంటే బ్రాండే కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తది. ఆ కన్‌ఫ్యూజన్ వల్ల కన్వర్షన్ రేట్స్ అనేవి ఉండవు. స్మాల్‌గా ఇంకా స్మార్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. స్మార్ట్‌గా అంటే తక్కువ క్వాంటిటీ టీ షర్ట్స్‌తో ట్రై చేయాలి. డిజైన్స్ చేసినంక ఏ డిజైన్ ఎక్కువ పోతుందో చూసుకోవాలి. తర్వాత దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడు మనం ఎక్కువ సేల్స్ చేయగలుగుతాం. ఇనిషియల్‌గా ప్రింట్ అండ్ డిమాండ్ సర్వీసెస్ చూజ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి హ్యూజ్ ఇన్వెంటరీ రిస్క్ తగ్గిపోతది. బ్రాండ్ ఐడెంటిటీని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈ టాపిక్. మనం ఏదైతే టార్గెట్ ఆడియన్స్ అనుకుంటామో దానికి తగ్గట్టుగా మన బ్రాండ్‌కి ఒక సోల్ క్రియేట్ చేయాలి. ఆ సోల్‌ని ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మన బ్రాండ్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అయితది. ఎంతలా బ్రాండ్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయాలంటే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ టాపిక్ గుర్తొచ్చినప్పుడు నీ బ్రాండే గుర్తుకు రావాలా. ప్రొడక్ట్స్‌ని మాత్రమే కాకుండా ప్రొడక్ట్స్ వెనకాల స్టోరీస్‌ని కూడా మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆ డిజైన్ ఎలా వచ్చింది? ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? అది చూడగానే కస్టమర్ రియాక్షన్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల కస్టమర్‌కి ట్రస్ట్ పెరుగుతది మన బ్రాండ్ మీద. అండ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. వెబ్‌సైట్‌కి వచ్చిందా టీ షర్ట్ కొన్నామా అని వదిలేయకుండా బ్రాండ్ ప్యాకింగ్ దగ్గర నుంచి టైమ్లీ డెలివరీస్ వరకే తీసుకోవాలి. ఆఫ్టర్ సేల్ ఎక్స్‌పీరియన్స్ కనుక్కోవాలి కాల్ చేసి. ఈ డేటా అంతా గ్యాదర్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ సేల్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. డేటా అనలైజింగ్ బాగా చేసుకోవాలి. డేటా అనలైజింగ్ అంటే ఏంటి? ఈ ప్రొడక్ట్ ఏ డిజైన్ పోతుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంటున్నారు, ఏ ప్రైస్ పాయింట్‌లో ఎక్కువ సెల్ అవుతున్నాయి అనేది బాగా స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు ఏమైతది మనకు ఒక ఐడియా వస్తది. ఎలాంటి డిజైన్ చేయాలి, ఎంత ప్రైస్ పెట్టాలి, ఏ ఏజ్ గ్రూప్ మన టార్గెట్ అయితుంది అన్న ఐడియా ప్రకారం నెక్స్ట్ సేల్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వచ్చే 5 ఇయర్స్‌లో క్లాతింగ్ బ్రాండ్ గనక చూసుకుంటే హ్యూజ్ గ్రోత్ ఉంది. అసలు అపెరల్ ఇండస్ట్రీ గ్రోత్ అయితే 10-12% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 3 యాస్పెక్ట్‌లో అయితే గ్రోత్ బాగా ఉండబోతుంది. సస్టైనబిలిటీ ఇన్ ద సెన్స్ ఆర్గానిక్ కాటన్, రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్, ఎకో ఫ్రెండ్లీ ప్రింట్‌లకి యూత్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావచ్చు. లోకల్ పర్సనలైజేషన్ ఇన్ ద మీన్స్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్‌కి తగ్గట్టు, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ బేస్డ్ టీ షర్ట్స్, వాళ్ళ కల్చర్ బేస్డ్ టీ షర్ట్స్‌కి కూడా హ్యూజ్ డిమాండ్ ఉంది. క్విక్ టైమ్లీ డెలివరీస్. ఎంత తొందరగా నువ్వు కస్టమర్‌కి డెలివరీ చేయగలిగితే నువ్వు కస్టమర్‌ని అంతా ఇంప్రెస్ చేసినట్టే. ఇవన్నీ కూడా మనం పక్కాగా ప్లాన్ చేసుకుంటే సేల్స్ డబుల్ అవ్వడం పక్కా. ఇప్పుడు గనక మీరు ప్లాన్ చేసుకొని పక్కాగా ఎంటర్ కాదలుచుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇంకా గ్రోత్ ఉంది మార్కెట్‌లో. మార్కెట్ మెచ్యూరిటీ అయ్యేంత లోపు నువ్వు స్టార్ట్ చేయగలిగితే నువ్వు కూడా ఆ మెచ్యూరిటీలో ఒక పార్ట్ లాగా ఉండొచ్చు. ఇప్పుడైతే మీ సక్సెస్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఒక ప్లాను, పద్ధతి లేకుండా స్టార్ట్ చేస్తేనైతే 1 ఇయర్ గూడా ఉండదు నీ బ్రాండు. ఒకవేళ నీకు బీభత్సమైన లక్ ఉంటే తప్పించి ఒక 10% ఛాన్సెస్ కూడా ఉండయి. లేదు నువ్వు ప్రాపర్‌గా టార్గెట్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేసుకొని, యాడ్ క్యాంపెయిన్ రన్ చేయగలిగితే నీకు ఒక 50-60% ఛాన్సెస్ ఉన్నది. అది కూడా 12-18 మంత్స్‌లో. లేదు నువ్వు క్రియేటివిటీ చూపిచ్చి, కన్సిస్టెంట్‌గా నీ బ్రాండ్ స్టోరీని అయితే జనాలలోకి తీసుకపోతే 100% ఛాన్స్ ఉంది నువ్వు ఒక పెద్ద బ్రాండ్ బిల్డ్ చేయడానికి. ఎందుకంటే మార్కెట్ రివార్డ్స్ దోస్ హూ స్టాండ్ అవుట్, నాట్ దోస్ హూ కాపీ.
ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ టీ షర్ట్ మార్కెట్‌కి అయితే బీభత్సమైన గ్రోత్ ఉంది. కానీ అది హైప్‌తో మాత్రమే వర్కౌట్ అవ్వదు. ఎగ్జిక్యూషన్ ప్రాపర్‌గా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫ్రీగా క్లాతింగ్ బ్రాండ్ ఆర్ కస్టమైజ్డ్ టీ షర్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పబోతున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.